హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుందన్నమాట. ఇది చూడడానికి ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్లో ఉంది కదా, బట్ ఇది ఫ్లోర్ లెంత్ కాదు, యాంకిల్ వరకు వస్తుంది. 36 బర్స్ట్ సైజ్ అనేది నేను డిజైన్ చేశాను అనమాట డ్రెస్. అండ్ డ్రెస్ మోడల్ వైజ్గా చూసుకుంటే ఫ్రంట్ నెక్ స్లేట్ నెక్ వచ్చి కింద ఒక వీ షేప్ వస్తుందన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ నేను కటింగ్ చేసేటప్పుడు క్లియర్గా షూట్ చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ పాట్ నెక్ అనేది డిజైన్ చేశాను. ఇంకా లాంగ్ ఫ్రాక్ కింద భాగాన ఇట్లా ఫ్రిల్స్ వచ్చేటట్లు డిజైన్ చేశాను అనమాట. సెమీ అంబ్రిల్లాకి కింద ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి. సో ఇంకా స్లీవ్స్ ప్యాటర్న్ వైజ్గా చూసుకుంటే బుట్ట చేతులు అనేది డిజైన్ చేశాను. హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్ లైనింగ్ అనేది వేయలేదన్నమాట. సో ఇది లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకున్న వాళ్ళకి లాస్ట్ టైము ఒక డ్రెస్ అనేది మనం కస్టమైజేషన్ చేసాము. ఆ డ్రెస్ బాగా ఫిట్టింగ్ నచ్చి మళ్ళీ రిపీటెడ్గా మనకి ఇస్తున్నారనమాట యుఎస్ఏ క్లయింట్స్. అయితే ఇప్పుడు మనం దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ క్లాత్ని తీసుకున్నాము. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది. అండ్ దీని కింద వేసిన లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్, 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేసాము. సో లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడాను ఒక 1 మీటర్ తేడాతో తీసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలనేది ఐడియా ఉంది కదా. సో వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేది బూస్టప్ అయ్యి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ప్లీజ్ మీ నుంచి నేను యాక్సెప్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే. అలానే కమెంట్ కూడా చేయండి డ్రెస్ లుక్ ఎలా అనిపించింది అనేది. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. వీడియో లెంతీగా ఉంది కదా అని చెప్పేసి స్కిప్ చేయమాకండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. మీరు ఒక్క పాయింట్ స్కిప్ చేసినా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ నుంచి మన వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాం కదా, ఆ 4 మీటర్స్ లైనింగ్లోనే బాడీ పార్ట్కి సరిపడా మొక్క అనేది ముందుగానే కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ అనేది క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బాడీ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ బాడీ లెంత్ 14.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. అలానే నెక్ వెడల్పు 3.5 ఇంచెస్, షోల్డర్ పాయింట్ 3 ఇంచెస్. 3 ఇంచెస్కి జస్ట్ ఒక్క పావు ఇంచు తగ్గినా నో ప్రాబ్లం. అంటే షోల్డర్ విడ్త్ అనేది తగ్గుతుంది అనమాట. అది మీ విడ్త్ని పెట్టుకోండి. మీకు బాగా సన్నగా కావాలి అని అనుకుంటే 1.5-2 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ నేను మాత్రం 3 ఇంచులు పెట్టాను. అలానే చంకభాగం వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు చెస్ట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 34 ఉంది అని అనుకోండి. 34ని డివైడెడ్ బై 4 చేసుకోండి. 4 చేసుకుంటే వచ్చిన దానికి ఒక 2.5 ఆర్ 3 ఇంచులు ఖర్చుగా పెట్టుకోండి. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 11.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే చంక లోతుకి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్కి కలిసేటట్టు క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలానే కింద మనం ఫస్ట్ 14.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వేస్ట్ పార్ట్కి 10.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పైన చెస్ట్ 11.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కాబట్టి కింద ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 10.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం కటింగ్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడాను మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకొని నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మరి ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోమాకండి. ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. మరీ ఈక్వల్గా కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది సరిపోదు, మెయిన్ క్లాత్. ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా, వేస్ట్లో ఉన్న ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ని కూడాను ఓపెన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండు సపరేట్గా డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఈ 2 బాడీ పార్ట్స్ని నేను ఇక్కడ సపరేట్ చేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ బ్యాక్ నెక్ని మాత్రం డైరెక్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ను మాత్రం బకరం మీద కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అనేది స్టిఫ్గా ఉండడానికి బకరం క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అనేది ఫ్లాట్గా ఉంటుంది కదా, మనం ఎలాంటి నెక్స్ పెట్టినా అది వేలాడకుండా స్టిఫ్గా ఉంటుంది. అందుకనే బ్యాక్ డైరెక్ట్గా క్లాత్ మీదే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ
ఫ్రంట్ చంక భాగం ఒక 1/4 ఇంచ్ లోతు అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ లోతు చంక దగ్గర ముడతలు రాకుండా యూజ్ అవుతుందన్నమాట. జస్ట్ ఒక 1/4 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ బాడీ పార్ట్స్ ఎలా కట్ చేసానో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్కి బకరం మీద మార్కింగ్ లైన్స్ చూడండి. బకరం క్లాత్ని ఈ విధంగా ఒక డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. అలానే ఫస్ట్ మనం నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ అనుకున్నాం కదా. 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకున్నాము. నెక్ వెడల్పు ఇప్పుడు నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా వెడల్పు 3.5 ఇంచెస్, మళ్ళీ సెంటర్లో కూడా లైన్ స్ట్రైట్గా రావడానికి ఇంకొకసారి 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. ఆ 5 ఇంచెస్ దగ్గర నుంచి వెడల్పుకి 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి నెక్ డీప్ దగ్గరికి క్రాస్గా వి షేప్ అనేది డ్రా చేసుకున్నాము. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది, నేను చెప్పిన దానికి ఇక్కడ నేను డ్రాయింగ్ వేసిన దానికి సింక్ అవుతుంది కదా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసిన దాని ప్రకారం ఫస్ట్ అవుటింగ్ లైన్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ లైన్ కట్ చేసుకోవాలి. సో ఇట్లా ఫస్ట్ అవుటింగ్ లైన్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మెయిన్ లైన్ కట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇప్పుడు ఈ బకరం క్లాత్ ఎంత వెడల్పు ఎంత పొడుగైతే ఉందో అదే వెడల్పు అదే పొడుగుతో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలన్నమాట. బకరం క్లాత్ని ఎప్పుడైనా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగ్గ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం తీసుకోవాలి. సో తీసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాడీ పార్ట్స్కి సరిపడా మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని బాడీ పార్ట్ హైట్కి అండ్ వెడల్పుకి తగ్గ క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 ఇంచులు ఖచ్చితంగా పొడవు వెడల్పు 2 ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. అది కాక మనం కట్ చేసేది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎక్స్ట్రా ఉంటేనే స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది చిన్నగా కాకుండా ఎగ్జాక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్కి సరిపోతుంది. ఇలా కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ని చూసుకుందాము. ఇందాక మీకు ఫ్రంట్ నెక్ బకరం మీద చూపించాను కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ డైరెక్ట్గా బాడీ పార్ట్ మీద చూడండి. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఓవరాల్గా డీప్ 9 ఇంచెస్. అలానే 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకొని మళ్ళీ వెడల్పు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఆ డీప్ 4.5 ఇంచెస్ వరకు ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాం కదా. అండ్ ఆ రౌండ్ నెక్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో పాట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. కింద మనం మెయిన్ లెంత్ 9.5 పెట్టుకున్నాం కదా. ఆ 9.5 ఆర్ 9 ఇంచెస్ వరకు పాట్ నెక్ అనేది డ్రా చేసుకున్నాము. సో ఒకవేళ మీకు పాట్ నెక్ వద్దు అని అనుకుంటే ఆ డ్రాయింగ్ వేసిన పాట్ నెక్ షేప్లో మీకు ఏ నెక్ అయితే కావాలి అని అనుకుంటున్నారో ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ట్రయాంగిల్ కానీ డైమండ్ కానీ ఇంకా టెంపుల్ షేప్ కానీ ఇట్లాంటి నెక్స్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. బ్యాక్ నెక్ డ్రా చేసేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి బకరం మీద కటింగ్ చేసుకున్నాం. బ్యాక్ నెక్ డైరెక్ట్గా ఇట్లా మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి, బకరంకి తగ్గ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం కటింగ్ చేసుకోవాలని ఇందాక మీకు చెప్పాను కదా. సో బకరంకి తగ్గ క్లాత్ అనేది నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనిని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఫస్ట్ నెక్ లోపల ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలానే ఈ బకరం క్లాత్కి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేటప్పుడు బకరం అనేది ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడం కాదు, కానీ అంటే కొంచెము షేప్ అవుట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీకు. ఎందుకంటే మనం కట్ చేయడమే షేప్స్లో కట్ చేసాం కాబట్టి కుట్టే టయానికి అది కొంచెం వేరే షేప్స్లోకి వెళ్ళిపోయి అలా అనిపిస్తుంది. మీకు అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు బకరంని క్లాత్ మీద పెట్టిన తర్వాత గుండు సూదులు కానీ పిన్స్ కానీ ఏదైనా ఒక 2-3 సెట్ చేసుకోండి బకరం క్లాత్కి అలానే లైనింగ్ క్లాత్కి. సో అలా సెట్ చేసుకుంటేనే మీకు బకరం క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా మీరు ఎలాంటి డ్రాయింగ్ షేప్ గీసినా అది పర్ఫెక్ట్గా
మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎలాంటి పిన్స్ యూస్ చేయకుండా డైరెక్ట్గానే అటాచ్ చేసేసుకుంటున్నాను. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను అట్లాంటివి ఏమి యూస్ చేయకుండా డైరెక్ట్గా అటాచ్ చేసుకుంటున్నాను. బట్ నెక్ వెడల్పుని దగ్గరికి వచ్చేసరికి ఒకసారి మనం టేప్తో మెజర్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3.5 7 ఇంచెస్ వచ్చిందా లేదా, ఆ మధ్యలో విడ్త్, ఈ బకరం క్లాత్ విడ్త్ అనేది వెడల్పు 7 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది ఒక్కసారి టేప్తో మెజర్ చేసుకోండి. 7 ఇంచెస్ వస్తే మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్లు. ఇట్లా ఫస్ట్ లోపల ఉన్న పార్ట్ని స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ సైడ్ మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాము, ఆ క్లాత్ని ఎడ్జ్ వరకు కట్ చేయకూడదు. ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది మిగిల్చి మిగతా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడాను కట్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ క్లాత్ అయినా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకొకసారి కుట్టుకోవాలి కాబట్టి. అదేవిధంగా లోపల కనిపిస్తున్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడాను ఎడ్జ్ వరకు కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఎడ్జ్ వరకు కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బయటకు మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది మిగిల్చాం కదా, ఆ 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని బకరం మీద కుట్టు పడేటట్టు కుట్టుకోవాలి. సో ఇక్కడ నేను మొత్తానికి కుట్టేసేసుకున్నాను. మొత్తం కుట్టుకున్న తర్వాత బకరం నెక్ షేప్ అనేది ఇట్లా వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాము. అది ఎలా అనేది ఇక్కడ ఒకసారి చూడండి. కింద వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రాంగ్ సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ సెంటర్ పాయింట్ దగ్గర ముందుగా మనం ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ మార్కింగ్ లైన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ 3.5 ఇంచెస్, రైట్ సైడ్ 3.5 ఇంచెస్. ఎందుకంటే మనం బకరం క్లాత్ని అటాచ్ చేసేటప్పుడు 2 సైడ్స్ విత్ కూడా ఒకటే లెవెల్లో ఉండాలి. అందుకనే మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా టేప్తో మెజర్ చేసుకొని మరీ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని 2 సైడ్స్ కూడాను 2 మార్కింగ్స్ అనేవి డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ పాయింట్ దగ్గర చిన్నగా కటింగ్ చేసుకోవాలి. అది మనకి సెంటర్ పాయింట్ అని చెప్పి గుర్తు కోసం ఆ కటింగ్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక్కసారి చూడండి, తేడా వచ్చింది. ఇందాక నేను చేసిన మార్కింగ్ దాని పక్కనే ఆ సెంటర్ లైన్ కటింగ్ చేసుకున్నాము. 1/4 ఇంచ్ తేడా వచ్చింది. 1/4 ఇంచ్ కూడా తేడా రాకూడదు. మళ్ళీ నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ కటింగ్ ఎక్కడైతే చేసామో అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ 3.5 ఇంచెస్, రైట్ సైడ్ 3.5 ఇంచెస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇందాక మనం మెజర్ చేసిన దానికంటే సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకొని అక్కడి నుంచి మెజర్ చేసుకున్నది ఇంకా పర్ఫెక్ట్ అనమాట. సో మీకు ఈ రెండింటికి వేరియేషన్ తెలియడానికి నేను 2 మార్కింగ్స్ని కూడాను మార్క్ చేసి చూపించాను. అర్థమైంది కదా. ఇప్పుడు మనం మార్క్ చేసిన 2 సైడ్స్ మార్కింగ్ లైన్స్కి కలిపి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మరీ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ టు షోల్డర్ కుట్టు వేయకూడదు, మార్కింగ్ లైన్స్కి మాత్రమే కుట్టు వేయాలి. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఎలాంటి మార్కింగ్ లైన్స్ గీసానో ఆ మార్కింగ్ లైన్స్ అనేవి నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కనిపిస్తున్నాయి. సో కనిపించినప్పుడు మళ్ళీ నేను చాక్ పీస్తో రిపీటెడ్గా మార్క్ చేసుకొని ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. టేప్తో 1కి 2 సార్లు చెక్ చేసుకుంటేనే నెక్ ప్యాటర్న్ అనేది సెంటర్లో వస్తుంది. లేకపోతే కొంచెం మూవ్ ఆన్ అయ్యి లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ ఆన్ అయిపోయి చూడడానికి అసలు బాగోదన్నమాట. సో ఇట్లా మనం మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బకరం నెక్ క్లాత్ ఉంది కదా, ఆ నెక్ క్లాత్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఈ బకరం క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వమాకండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అటాచ్ చేసుకుంటేనే దాన్ని రివర్స్కి టర్న్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదకి వస్తుందన్నమాట. ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బకరం క్లాత్ని అటాచ్ చేసేటప్పుడు సెంటర్లోకి వస్తుందా లేదా అనేది. నెక్ లైన్ ఇట్లా మనం పెట్టుకొని మీకు కావాలంటే పిన్స్ కానీ లేకపోతే గుండు సూదులు కానీ మీ దగ్గర ఏమైనా సేఫ్టీకి పిన్స్ టైప్ ఏమైనా ఉంటే కూడా ఒక 2-3 నెక్ లైన్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. సో ఇట్లా మనం ముందుగా నెక్ని అటాచ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. మీకు ఇక్కడ దారం ఉన్న క్లాత్ ఒకటే కలర్ అయిపోయేసరికి
కనిపించకపోవచ్చు, అంటే సెంటర్లోకి నెక్ పార్ట్ వచ్చిందా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సెంటర్లో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో ముందుగానే కంగారు పడి కట్ చేయమాకండి. ఒకవేళ మీకు నెక్ అనేది కొంచెం అటు ఇటు జరిగినా మళ్ళీ నెక్ లైన్ అనేది మొత్తం విప్పి మళ్ళీ స్టిచ్ చేయండి, కానీ కుట్టేసాం కదా అని చెప్పి వదిలేమాకండి. సో నేనైనా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకుంటానమాట లోపల పార్ట్. వన్స్ లోపల పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ని ఇంకేమీ చేయడానికి కుదరదు. అందుకనే ఫస్ట్ బకరంని అటాచ్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు ఇప్పుడు నేను కట్ చేశాను కదా లోపల క్లాత్, ఆ క్లాత్ని కట్ చేసుకొని నెక్ లైన్ మొత్తం సిజర్తోనే చిన్న చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. అలా కటింగ్స్ పెట్టిన తర్వాత ఈ బకరం క్లాత్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు టర్న్ చేసేసుకోవాలి. సో ఖచ్చితంగా కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. అలా కటింగ్స్ పెడితేనే నెక్ లైన్ ఎలాంటి షేప్ గీసినా పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తానికి కూడాను బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. అలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ లైన్ పైన. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పూర్తిగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు టర్న్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా బకరం క్లాత్ అస్సలు బయటికి రాకుండా కిందన మనం ఒక హ్యాండ్తో బకరం క్లాత్ని కిందకి లాగి ఇంకొక హ్యాండ్తో ఆ షేప్ని బయటికి తీసి కుట్టు అనేది వేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలుస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఎలాంటి షేప్ పెట్టానో మీకు ఇక్కడ కటింగ్ వీడియోలో తెలిసింది కదా, స్టార్టింగ్లో ఆ షేప్ వచ్చేటట్లు నేను 2 హ్యాండ్స్ని యూజ్ చేసి క్లాత్ని ఎంత ఓపిక ఉంటే అంతగా మనం లాగి కుట్టాలి. అలా లాగి కుడితే బకరం అంటే లోపల మనం వెనక్కి తిప్పిన బకరం క్లాత్ పైకి రాకుండా స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా మనం నెక్ లైన్ మొత్తం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్ లైన్ మొత్తం కుట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం వెనక్కి తిప్పిన బకరం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి హెమ్మింగ్ చేయకోకుండా కుట్టిన కుట్టు బయటకి కనబడకుండా ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది ఇక్కడ మీరు చూడండి. సో చూసారా, ఈ బకరం క్లాత్ ఉంది కదా, ఈ బకరం క్లాత్ని ఎలా కుట్టాలంటే ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని సపరేట్ చేసేసాను. సపరేట్ చేసేసి బకరం క్లాత్కి లైనింగ్ మీద అటాచ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఫస్ట్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ లైన్ అటాచ్ చేయకముందు షోల్డర్ టు షోల్డర్ అటాచ్ చేయకూడదు, ఓన్లీ మనం నెక్ లైన్స్ దగ్గర మార్కింగ్ చేసిన మార్కింగ్ మాత్రమే అటాచ్ చేయాలి అని చెప్పాను. సో దానికి దీనికి కనెక్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ లైనింగ్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసేసాము. ఆ రెండింటికి కనెక్షన్ లేకుండా డైరెక్ట్ కుట్టేసేస్తే మీకు ఇట్లా రాదు. అందుకని ప్రతి ఒక్క పాయింట్ వినాలి, స్కిప్ చేయకూడదు అని చెప్తాను. అర్థమవుతుంది కదా? సో ఇట్లాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఆ బకరం క్లాత్ని ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది పైకి కూడా కనబడదు, అలానే హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా లేదు. ఫినిషింగ్ కూడా బొటిక్ స్టైల్ ఫినిషింగ్ లాగా చాలా నీట్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా కుట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ పార్ట్ మొత్తాన్ని కూడాను అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకోవాలి కదా. ఆ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఈ డాట్స్ వేయడానికి కూడాను సెంటర్లో ఒక పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, వేస్ట్ పాయింట్ దగ్గర. ఆ మార్కింగ్ లైన్ నుంచి 3.5 ఇంచెస్ లెఫ్ట్, 3.5 ఇంచెస్ రైట్, ఇలా 2 మార్కింగ్ లైన్స్ వేసుకున్న తర్వాత డాట్స్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు డాట్ హైట్ అంత హైట్ వద్దు, జస్ట్ నార్మల్ డాట్ కావాలి చిన్నగా అనుకుంటే 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ అయినా పెట్టుకోండి. నాకు ఫస్ట్ నుంచి 6 ఆర్ 6.5 ఇంచెస్ అలవాటు అనమాట. ఎగ్జాక్ట్గా చెస్ట్ పార్ట్ మీదకి వచ్చేటట్లు నేను డిజైన్ చేస్తాను. నేను డిజైన్ చేసుకున్న అలానే డిజైన్ చేస్తాను, వేరే వాళ్ళకి డిజైన్ చేసిన సేమ్ ఇదే మెథడ్లో డిజైన్ చేస్తాను. సో ఇలా మనం డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో అలానే ఎండింగ్లో ఖచ్చితంగా రఫ్ అనేది లాగాలి. ఈ కుట్టు అనేది ఆ రఫ్ మీదే నిలబడి ఉంటుంది కాబట్టి
సో ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది లాగాలి. సో ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ని చూసుకుందాం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. బ్యాక్ నెక్ని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ముందుగా మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ని పెట్టుకోవాలి. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేటట్లు చూసుకోండి. దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి నెక్ పార్ట్ మనం ఆల్రెడీ కటింగ్ చేసేసుకున్నాం కదా పాట్ నెక్, ఆ నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్ నెక్ని సగం వరకే జాయిన్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం పాదాన్ని పైకి లేపి ఒకసారి క్లాత్ని మన వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు పాట్ నెక్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఆ పాట్ నెక్ వైజ్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇలా మనం నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసేసుకుందాం. నెక్ లైన్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. కుట్టుకి యువతల వైపు ఫస్ట్ రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాట్ నెక్ని ఫస్ట్ సెంటర్లో కట్ చేసి తర్వాత లోపల ఉండే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ నెక్ లైన్ మొత్తం కూడా చిన్న చిన్నగా సిజర్తో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కటింగ్స్ పెడుతున్నానో, సో అదే విధంగా నెక్ లైన్ మొత్తం కూడాను ఈ కటింగ్స్ పెట్టాలి. ఈ కటింగ్స్ పెడితే మనకి ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా లైనింగ్ క్లాత్ని నేను ఇక్కడ బ్యాక్కి టర్న్ చేసేసాను. అలానే మనము మన ఫింగర్ని యూజ్ చేసి లోపల ఉండే ఈ క్లాత్ని బయటికి తీసుకురావాలన్నమాట. సో ఫస్ట్ ఒక ఫింగర్ని యూజ్ చేయాలి, దాని తర్వాత లోపల ఇంకా మనకి క్లాత్ అనేది ఉండిపోతుందన్నమాట. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మన దగ్గర ఏదైనా కొంచెం హార్డ్గా ఉండే ఒక స్టిక్ టైప్ లాంటిది తీసుకోండి. నేనైతే ఎక్కువగా ఈ సైకిల్కి యూజ్ చేసే సువ్వు ఉంటుంది కదా అది యూజ్ చేస్తానన్నమాట. సో మెషిన్ పక్కనే ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇట్లాంటి నెక్ మోడల్ స్టిచ్ చేసినప్పుడు ఆ స్టిక్ని యూజ్ చేస్తాను నేను. లోపల నుంచి పుష్ చేస్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. సో వన్స్ మనకు అలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ నెక్ లైన్ పైనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా కింద ఉన్న లైనింగ్ క్లాత్ని బాగా వెనక్కి లాగి లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో నేను ఇక్కడ నెక్ లైన్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ సెంటర్లో మనకు ఒక హుక్ పట్టి కాజా పట్టి లాగా ఒక ఉక్స్ ఒక కాజా అనేది వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఇలా జాయిన్ చేసేసుకొని సైడ్ కనిపిస్తున్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉండిపోయింది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడాను ఎడ్జ్ వరకు కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి. సో ఈ డాట్స్ కోసం బ్యాక్ నెక్కి పర్టికులర్గా మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు. షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని బాడీ పార్ట్ని సగంకి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 5 or 6 inches పెట్టుకోండి. అలానే ఈ డాట్స్ వేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అనేది లాగాలి. కుట్టంతా దాని మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో రఫ్ లాగితేనే కొంచెం కుట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ రెండు కుట్టేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రెండింటికి కలిపి షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ని జాయిన్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో రఫ్ లాగాలి, అలానే ఎండింగ్ పాయింట్ దగ్గర రఫ్ లాగాలి. ఇలా రఫ్ లాగినా సరే ఇంకొక కుట్టు పైన ఇంకొక కుట్టు అంటే డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. డ్రెస్ మొత్తం కూడాను ఈ షోల్డర్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ అనేవి కొంచెం గట్టిగా వేసుకోవాలి. 2-3 కుట్లు అనేవి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. అలానే స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ లాగాలి. ఇలా మనం 2 షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కటింగ్ చేసి చూపిస్తాను. బాటమ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్లో వేస్ట్ పీసెస్ మిగులుతాయి కదా, దానిలో మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము. అయితే బాటమ్ పార్ట్ని కట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఈ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఒక డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట.
మనం టోటల్గా 5 మీటర్స్ క్లాత్ని యూజ్ చేసాం కాబట్టి పైన బాడీ పార్ట్కి ఒక 1 మీటర్ క్లాత్ అనేది నేను ఇందాకే తీసేసాను. బాడీ పార్ట్ స్టిచ్ చేసేసాం కదా, బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానో అంబ్రిల్లా ఫోల్డింగ్ ఫస్ట్ 2 లేయర్ వేయాలి. ఆ 2 లేయర్ని కూడాను క్రాస్ ఫోల్డింగ్ వేయాలి. సో ఈ విధంగా క్రాస్ ఫోల్డింగ్ వేసుకొని నీట్గా ఫ్లోర్ మీద అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము జార్జెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీట్గా, టైం ఎక్కువైనా పర్వాలేదు, స్లోగా ఫోల్డింగ్ చేయండి. ఈ ఫోల్డింగ్ వేసినప్పుడు మనకి నీట్గానే ఉంటుంది, కానీ ఫ్లోర్ మీదకి వెళ్ళిన తర్వాత లోపల అనేది ఫోల్డింగ్స్ పడతా ఉంటాయి. సో జార్జెట్ క్లాత్స్కి, సిల్క్ ఫ్యాబ్రిక్స్కి, ఇట్లాంటి టైప్ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే 1కి 2 సార్లు చూసుకొని ఫోల్డింగ్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా ఫస్ట్ ఫ్లోర్ మీద సెట్ చేసి మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ పార్ట్ హైట్ ఒక్కటే 36 ఇంచెస్ అనమాట. అయితే పైన నేను వేస్ట్ పార్ట్కి మార్క్ చేస్తున్నాను. వేస్ట్ పార్ట్ దగ్గర 8 ఇంచెస్ పెట్టుకోండి. మీ నడుము ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేసుకోండి. వచ్చిన పాయింట్ని ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోండి. ఆ పైన మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కిందకి హైట్ 30 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో బాటమ్ పార్ట్ హైట్ 36 ఇంచెస్ అయితే 30 ఇంచెస్ అంబ్రిల్లాకి మార్క్ చేసుకోవాలి. రిమైనింగ్ 6 ఇంచెస్ కింద ఫ్రిల్స్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ మాత్రం ఇట్లా 30 ఇంచెస్ మార్క్ చేసుకొని నెక్స్ట్ టేప్ని కార్నర్ పాయింట్ దగ్గర పెట్టాను నేను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కార్నర్ పాయింట్ దగ్గర నుంచి మెజర్ చేస్తే 38 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇదే 38 ఇంచెస్ అంబ్రిల్లా లైన్ మొత్తం మనం డ్రాయింగ్ వేసుకోవాలి. సో ఇందాక మనం టేప్ని వేస్ట్ పాయింట్ దగ్గర పెట్టి 30 ఇంచెస్ కొలిచాము. నెక్స్ట్ వచ్చే అంబ్రిల్లా షేప్ మొత్తం టేప్ని కార్నర్ పాయింట్ దగ్గర పెట్టి మెజర్మెంట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేస్తేనే కింద అంబ్రిల్లా లైన్ అనేది ఈక్వల్గా వస్తుంది, అప్ అండ్ డౌన్ రా. సో మనం ఇలా మొత్తం మార్క్ చేసేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుందాము. అయితే పైన వేస్ట్ పార్ట్ దగ్గర 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ మీద కటింగ్ చేయకుండా పైకి ఒక 7 ఇంచెస్ ఆర్ 6.5 ఇంచెస్ పైకి కటింగ్ చేసుకోండి. అదేవిధంగా కింద మనం మార్కింగ్ చేసిన లైన్ ప్రకారం దాని ప్రకారమే కటింగ్ చేసుకోండి. సో అయితే పైన నేను 8 ఇంచెస్ కంటే పైకి కటింగ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి ఆ 8 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఇప్పుడు దాని మీదే వచ్చేటట్లు కటింగ్ చేసుకోండి. ఇందాక మనం ఒకేసారి 8 ఇంచెస్ మీదే కటింగ్ చేసేసుకుంటే నడుము విడ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకే మనం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు పైకి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి ఆ మార్కింగ్ మీదకి వచ్చేటట్లు కటింగ్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కిందకి ఫ్రిల్స్ వచ్చాయి కదా, అది 6 ఇంచెస్ అనేది మనం అనుకున్నాము. అది ఫోల్డింగ్లోకి పోయి అంతా ఖర్చుల్లోకి పోతే ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ రావాలి అని అంటే 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద డబల్ ఫోల్డింగ్ పోతుంది అండ్ పైన ఫ్రిల్ పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది. అందుకని 8 ఇంచెస్ అనేది ఫ్రిల్కి మార్కింగ్ చేసుకోవాలి. అయితే పైన అంబ్రిల్లాకి కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను ఇట్లాగా ఎన్ని ఫోల్డింగ్స్ అయినా వేసుకోవచ్చు, 4 or 6 or 2 ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ వేసుకొని 8 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అయితే ఫ్యాబ్రిక్లోనే ఒక సైడ్ ఫోల్లా వస్తుంది కదా, అంటే మనం ఇంకా డబల్ స్టిచ్ వేయకుండానే అది అలా ఉండేటట్లు శారీస్కి వచ్చేటట్లు. సో అది ఎటువైపు ఉందా అనేది నేను చూసుకొని అక్కడి నుంచి 8 ఇంచెస్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకున్నాను. అలా నేను 2-3 చోట్ల 8 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే మనకి ఎలానో ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇంకా వేస్ట్ కాకుండా సో ఉన్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసేద్దామని చెప్పి, ఫ్రిల్ కూడా ఎక్కువగా వస్తే బాగుంటుందని చెప్పి ఉన్నదంతా కూడాను అలా ఫ్రిల్ కింద కటింగ్ చేసేసుకున్నాను. అలానే ఇందులోనే మిగిలిన ఫ్యాబ్రిక్ని మనము హ్యాండ్స్కి కటింగ్ చేసేసుకున్నాం అనమాట. అండ్ అది కాక స్టార్టింగ్లో ఒక 1 మీటర్ క్లాత్ని తీసేసాం కదా, బాడీ పార్ట్కి 1 మీటర్ అనేది ఎక్కువ అవుతుంది. 1 మీటర్ కంటే ఇంకా క్లాత్ మిగులుతుంది కాబట్టి ఆ క్లాత్ ఇక్కడ ఇందులో మిగిలిన క్లాత్ రెండింటికి కలిపి నేను హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ని నేను ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్ని నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఫోల్డింగ్ వేసుకుంటారు 4 ఫోల్డింగ్,
అలా ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ అలా పెట్టుకోండి. హ్యాండ్ వెడల్పు నేను ఇక్కడ 19.5 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఎక్కువగా పఫ్ కావాలి అని అనుకుంటే మీరు వెడల్పు ఎక్కువ పెట్టుకోండి. అయితే హ్యాండ్ ఈ చివరి భాగాన పైనుంచి 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ 3.5 ఇంచెస్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ వైపు క్రాస్ లైన్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ కటింగే, బట్ ఇది బుట్ట చేతులు కాబట్టి వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అంతే, రెండిటికి డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదన్నమాట. కటింగ్ ఒకేలా ఉంటుంది, కాకపోతే వెడల్పు ఎక్కువ పెంచుకుంటాం అనమాట. ఒక 6 or 7 ఇంచెస్ మన ఇష్టము. క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి వెడల్పు పెంచుకుంటే బుట్ట చేతులు వచ్చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్ని డ్రా చేసుకొని మీరైతే కటింగ్ చేసేసుకోవాలి. అలానే హ్యాండ్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా 2 హ్యాండ్స్ని కూడాను సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ మొత్తాన్ని కూడా సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకొని పైన షోల్డర్ పాయింట్ దగ్గర చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. సెంటర్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ చిన్న కటింగ్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు దీనిని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాము. సో బాడీ పార్ట్కి అటాచ్ చేసే ముందు హ్యాండ్ చివరి భాగం ఉంటుంది కదా, ఆ చివరి భాగాన్ని ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హ్యాండ్ చివరి భాగాన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని షోల్డర్ పాయింట్కి జాయిన్ చేసేసుకుందాము. అయితే బాడీ పార్ట్ని మనం ఇందాకే కుట్టు పెట్టుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ని ఈ మిషన్ మీద సెట్ చేసుకొని హ్యాండ్ని అటాచ్ చేసేసుకుందాము. అయితే నాకు ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రంట్ భాగం ఒక లైట్గా ఒక 1/4 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా పక్కకు వచ్చిందని చెప్పి షోల్డర్ పాయింట్ దగ్గర లైట్గా కటింగ్ చేసేసుకున్నాను దాన్ని. ఇప్పుడు ఈ హ్యాండ్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ చివరి భాగం దగ్గర నుంచి చంక చివరి భాగం దగ్గరికి హ్యాండ్ని పెట్టి ఫస్ట్ ఒక 4 or 5 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టుకోండి, కుచ్చేమీ పెట్టకుండా. సగం వరకు స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. అలా సగం వరకు స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత అక్కడి నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో హ్యాండ్కి మనం సెంటర్లో చిన్న కటింగ్ పెట్టాం కదా, ఆ కటింగ్ షోల్డర్ పాయింట్ రెండు ఒకటే లెవెల్లో వచ్చేంత వరకు మనం ఆ ఫ్రిల్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంటే ఆ కటింగ్ వచ్చేంత వరకు కూడాను ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా ఆ కటింగ్ పాయింట్ షోల్డర్ పాయింట్ రెండు ఒకటే లెవెల్లో ఉండాలి. అలా ఉంటేనే మీకు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ దగ్గర కుచ్చు అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వస్తుంది. సో ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మళ్ళీ రిపీట్గా దానిపైనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. గట్టిగా ఉంటుందన్నమాట కుట్టు. ఇట్లా 1కి 2 సార్లు వేసుకుంటే కుట్టు అనేది స్టిఫ్గా ఉంటుంది. అలానే హ్యాండ్ని పక్కకి టర్న్ చేసుకొని కింద నుంచి 1.5 ఇంచ్ పైకి ఒక కుట్టు అనేది వేసుకోండి. 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అయినా పర్వాలేదు. కింద నుంచి హ్యాండ్ కింద నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి పైకి కుట్టు వేయండి. అలానే ఫ్రిల్ మనం ఎక్కడైతే పెట్టామో అక్కడికి రాగానే పాదం అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇందాక మనం ఎటువైపు అయితే ఫ్రిల్స్ పెట్టామో ఇప్పుడు దానికి ఆపోజిట్ ఉల్టా డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను మిషన్కి ఆపోజిట్లో పెట్టాను. ఇప్పుడు ఫ్రిల్స్ వచ్చేసి నేను ఎటువైపు అయితే కూర్చున్నానో అటువైపు పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకొని ఇప్పుడు మనం వేసిన కుట్టు పైనే ఇంకొక కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఆ కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు కనబడకుండా ఉండటానికి దానిపైనే చిన్నగా ఇంకొక క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ వెడల్పుతో ఉన్న క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఆ డబల్ ఫోల్డింగ్ని మళ్ళీ సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఒక బద్ద టైప్ తాళ్ళలాగా ప్రిపేర్ చేసుకొని దానిని ఆ కుట్టు పైనే వేసుకొని హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడ వరకు బారుగా కుట్టు వేసేసుకోవాలి.
సో ఇలా బారుగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు క్లాత్ మీదే కుట్టుపడేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక వైపు వేసాం కదా, ఇప్పుడు ఇంకొక వైపు క్లాత్ ఇంకా పైకి లెగవకుండా ఇంకొక కుట్టు అనేది వేసుకుందాము. సో చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. బుట్ట చెయ్యి అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కుట్టేసేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ని కూడాను స్టిచ్ చేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి బాడీ పార్ట్ వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర నేను రఫ్ లాగాను, అలానే బాడీ పార్ట్ వేస్ట్ దగ్గర కూడాను రఫ్ లాగాను. ఇట్లాగా పైన కింద రఫ్ లాగితేనే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. బాడీ పార్ట్కి ఒకవైపు మాత్రమే కుట్టు వేయాలి, ఇంకొక వైపు ఓపెన్లో ఉంచేసేవాలన్నమాట. కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత అది క్లోజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ దీని కింద బాటమ్ పార్ట్ వచ్చేసి, బాటమ్ పార్ట్ని అటాచ్ చేసే ముందు అంబ్రెల్లా కిందకి ఫ్రిల్స్ వచ్చాయి కదా, ఆ ఫ్రిల్స్ని ముక్కలు ముక్కలు ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మన దగ్గర ఒక 4-5 ముక్కలు ఉన్నాయి కాబట్టి ఆ ముక్కలన్నిటిని కలిపి ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత అప్పుడు బాడీ పార్ట్కి ఎలా జాయిన్ చేయాలనేది చూడండి. ముందు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే ప్రాసెస్ అనేది సింపుల్గా అవుతుంది. ఇట్లా ముక్కలన్నిటిని కూడాను ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అటాచ్ చేసేసుకోవాలి. సో నా దగ్గర ఉన్న పీసెస్ అన్నిటిని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. మీకు ఎంతవరకు అంటే క్లాత్ ఎక్కువగా ఉంటే దగ్గరికి పెట్టుకోండి, క్లాత్ ఎక్కువగా లేకపోతే దూరంగా పెట్టుకోండి. నేను ఇక్కడ ఫ్రిల్కి దగ్గర 1.5 ఇంచ్ గ్యాప్ అనేది పెడుతున్నాను అనమాట. సో మీకు క్లాత్ ఎక్కువగా ఉంది, ఫ్రిల్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ మీటర్స్ తీసుకొని కటింగ్ చేసుకోండి. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని బట్టి ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనం అటాచ్ చేసిన ముక్కలన్నిటిని కూడాను ఇట్లా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అన్నిటిని కూడాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదా, ఆ అంబ్రెల్లా కటింగ్కి ఈ ఫ్రిల్స్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, మిషన్ మీద అంబ్రెల్లా కటింగ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ముక్కలన్నిటిని జాయిన్ చేసుకొని ఆ ఫ్రిల్ క్లాత్ అనేది ఆ అంబ్రెల్లా క్లాత్ పైన పెట్టి ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవడమే. డైరెక్ట్గా మనం అంబ్రెల్లా క్లాత్ మీదైనా ఈ ముక్కల్ని పెట్టి అక్కడక్కడ కుచ్చిపెట్టుకోవచ్చు. అలా కంటే ఇట్లాగా ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకొని ఇట్లా అటాచ్ చేసుకున్నా సరే ఏదైనా ఈజీగానే ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా ఫ్రిల్స్ పెట్టే పని లేకుండా ఫస్ట్లోనే ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా అంబ్రెల్లా లైనింగ్ అదే అంబ్రెల్లా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడుగైతే ఉందో అక్కడ వరకు ఈ ఫ్రిల్స్ అనేవి ఇలానే పెట్టుకుంటే అటాచ్ చేసేసుకోవాలి. సో అదేవిధంగా సేమ్ అదే కుట్టు పైన ఇంకొకసారి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. అలా డబల్ కుట్టు వేస్తే ఫ్రిల్ అనేది స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి మీకు నేను చెప్తానే ఉంటున్నాను. ఏదైనా సరే 1-2 సార్లు కుట్లు వేస్తేనే బాగుంటుంది. ఇంకా ఫ్రిల్ని రైట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి యాంకిల్ వరకు వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఫ్రిల్ అనేది అప్ అండ్ డౌన్స్ లేకుండా ఈక్వల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి లైనింగ్ పార్ట్ని కూడా సేమ్ అదే లెంత్లో కట్ చేసుకోవాలి. ఫ్రిల్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కటింగ్ చేసుకోండి, ఒక 1 ఇంచ్ తగ్గించుకొని. ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాము. ముందైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ని పెట్టాలి రైట్ సైడ్కి ఉండేటట్టు. ఇప్పుడు దీనిపైన బాటమ్ పార్ట్ని పెట్టుకోవాలి. ఈ బాటమ్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్కి ఉండేటట్లు పెట్టాలి. అలా మనం ఆ 3 పార్ట్స్ని కలిపి వేస్ట్ పార్ట్ మొత్తము ఒక కుట్ట అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముందు లైనింగ్ పార్ట్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అది బాడీ పార్ట్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్. బాడీ పార్ట్ అనేది సెంటర్లో ఉంటుంది, పైన మెయిన్ ఫ్యాబ్రిక్, కింద లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ మూడింటికి కలిపి మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడాను అది రైట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. సో రైట్ సైడ్కి తిప్పిన తర్వాత కూడాను ఆ వేస్ట్ పార్ట్ పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా,
రైట్ సైడ్కి ఫ్యాబ్రిక్ని తిప్పిన తర్వాత వేస్ట్ పార్ట్ పైన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను నేను ఇక్కడ. అదేవిధంగా అలా కుట్టుకున్న తర్వాత ఫ్రాక్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రాక్ ఎంత లెంత్ అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. హ్యాండ్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఒక 2-3 కుట్లు అనేవి గట్టిగా వేసుకోవాలి, అంటే రఫ్ లాగాలి. అలా రఫ్ లాగిన తర్వాత అక్కడి నుంచి ఫ్రాక్ పొడుగు ఎంతైతే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా 2 సార్లు కుట్లు వేయాలి. అలా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ మన హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ పెట్టాను నేను ఇక్కడ. 5.5 ఇంచెస్ దగ్గర నుంచి వేస్ట్ పార్ట్ అంటే బాడీ వేస్ట్ పార్ట్ వరకు స్ట్రైట్గా కుట్టేసేసుకోవటమే. అంటే అటు ఇటు జరగడం ఏం లేదు. 5.5 ఇంచెస్కి స్ట్రైట్గా కుట్టు ఎలా వస్తుందో అలా వేసుకొని వేస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ కుట్టు అనేది సైడ్కి లాగి కుట్టాలి. ఇలాగా 2 వైపులా కూడాను సేమ్ అదే విధంగా మెజర్మెంట్ అలానే పెట్టుకొని 2 వైపులా కుట్టుకోవాలి. మనం ఖర్చు ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఖర్చుకు తగ్గట్లు ఎక్స్ట్రా పక్కన కుట్లు అనేవి ఒక 2-3 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రాక్ అనేది కంప్లీట్ అయినట్టే. బ్యాక్ సైడ్ ఒక హుక్ పెట్టేసుకుంటే పాట్ నెక్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రాక్ లుక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇట్లా టర్న్ అయ్యిందనమాట. మీకు ఫ్రాక్ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ ఎలాంటి డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.